గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రీఎవాల్యుయేషన్ జరిపించాలని ఆదేశించింది హైకోర్టు. అయితే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాల్సిందేనని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. 8 నెలల్లో మళ్లీ మూల్యాంకనం చేయాలని గడువును విధించింది. లేని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఈ తీర్పును ఇటు స్టూడెంట్స్ అసలు ఎలా స్వాగతిస్తున్నారు? అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? గ్రూప్ 1 ఎగ్జామ్స్ పైన హైకోర్టు తీర్పుపై కొంతమంది అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది అభ్యర్థులు ఆందోళనకు గురైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అంటున్నారు. కానీ కొంతమంది పిటిషన్ వేసిన అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది, ఎలాంటి తీర్పు ఇచ్చింది కోర్టు ఈరోజు? గౌరవ కోర్టు అయితే హైకోర్టు మనకు రివాల్యుయేషన్ చేయండి, దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి రివాల్యుయేషన్ చేయండి, అది సాధ్యం కాకపోతే 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టనని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలా మేము గ్రూప్ 1 డే 1 నుంచి చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి సుప్రీంకోర్టు దాగెళ్ళడం కూడా జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో కీ కేసులో 29 విషయంలో చాలా విషయాలు ఇలా హైకోర్టుకు మేము సంప్రదించాము. మాకు మొట్టకాయలు వచ్చిన కొన్ని సందర్భాలు ఇవాళ మాకు గౌరవ హైకోర్టు సానుకూలంగా స్పందించి, ఎందుకంటే అక్రమాలు జరిగాయని చేసి ఇవాళ కూడా కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో 8 నెలల్లో రీమెన్స్ పెట్టాలని చెప్పేసి కోర్టు గారు చెప్పారు. మీరు ఏమి అభ్యంతరాలు తెలిపారు, ఎందుకు అంటే కోర్టుకు రావడం జరిగింది? అసలు గ్రూప్ 1 ఏ అయితే రివాల్యుయేషన్ ఉందో తెలుగు మీడియం పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. చాలా మంది తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు రాని పరిస్థితి. ఇది ఎందుకు జరిగిందని ప్రాసెస్ మొత్తం చూస్తే దాంట్లో అవకతవకలు జరిగాయి. ఇలా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చాలా ఎక్కువ మందికి రావడం, తెలుగు మీడియం అయితే ఉందో చాలా తక్కువ మందికి రావడం మాకు అనుమానం కలిగించింది. అందుకే గౌరవ కోర్టును మేము సంప్రదించడం జరిగిన తర్వాత ఏదైతే ఎగ్జామ్స్లో రివాల్యుయేషన్ చేయమని చెప్పేసి ఇలా కోర్టు మాకు ఆదేశించడం జరిగింది. అంటే రీవాల్యుయేషన్ కాకుండా కొంతమంది రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్ అంటున్నారు, అది సాధ్యమైనా? మరి ఒకవేళ ఇప్పటివరకు ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి? నాకు తెలిసి యూపీఎస్సీ ఎప్పుడు రీవాల్యుయేషన్ అయితే జరగలేదు, కాబట్టి రీమెన్స్ జరగాలనుకుంటున్నాను. ఎందుకంటే జియో 29 అనేది పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి జియో 29 తీసివేసి మళ్ళీ రీమెన్స్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము కోర్టును కోరుతున్నాం. అయితే రీవాల్యుయేషన్ కాదు, రీకండక్ట్ ఎగ్జామ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే టీజీపీఎస్సీ ఎప్పుడు కూడా రీవాల్యుయేషన్ చేయలేదు, కాబట్టి మళ్ళీ రీకండక్ట్ చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఖచ్చితంగా 29 జీవో ప్రకారం కూడా తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రీకండక్ట్ చేస్తేనే ఎగ్జామ్స్ మళ్ళీ అభ్యర్థులంతా ఎగ్జామ్ రాసి ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. అనేక అక్రమాలు, అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే న్యాయవాదులు కూడా ఇక్కడికి వచ్చి కోర్టులో ఎలాంటి తీర్పుకు సంబంధించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఒకసారి మరికొంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అయితే జిఆర్ఎల్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఎగ్జామ్ మెయిన్స్ రాసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, 21,000 మంది, వాళ్ళ మార్కులు అందరూ ఇవ్వడం జిఆర్ఎల్ అనమాట. జనరల్ ర్యాంకింగ్ లిస్టు, అసెండింగ్ ఆర్డర్ ఇస్తావా, డిసెండింగ్ ఆర్డర్ ఇస్తావా ఇచ్చేసి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం అనేటటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇది వీళ్ళకి ఏదైతే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఉందో ఆ సెలక్షన్ లిస్టులో పక్కన పెట్టేయమన్నారు. ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ అంటే ఏంటంటే క్యాండిడేట్ నెంబర్, పేరు, అతని హాల్ టికెట్, ఫాదర్ నేము, అతని జెండరు, తర్వాత అతనికి ఉన్నటువంటి సోషల్ రిజర్వేషను, తర్వాత అన్నిటిలో వచ్చినటువంటి మార్క్స్, ఒక్కొక్క పేపర్లలో వచ్చినటువంటివి, ఇంగ్లీష్లో, తెలుగు లేదు, ఇంగ్లీష్లో, మిగతా పేపర్లలో అన్నింటిలో వచ్చినటువంటి మార్కులు, టోటల్ మార్క్స్ ఇవన్నీ ఇవ్వడం అనేది ప్రొవిజనల్ మార్కింగ్ లిస్టు. ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ వచ్చినాక నాకు ఒక పేపర్లో ఒక 100 వచ్చినాయన్న కాడ నాకు ఒక 70 మార్కులు వచ్చినాయనుకో, నేను అప్పుడు రీకౌంటింగ్ పోయినప్పుడు నాకు 70 నుంచి ఒకవేళ 90 పెరగచ్చు, ఒకవేళ 70 నుంచి నాకు ఒక 60 మార్కులకు తగ్గొచ్చు. నాకు ఒకటేసారి పెరిగి ఈరోజు నాకు ర్యాంక్ రాదనుకున్నోని ఇచ్చినటువంటి పిఎంఎల్ఏ ఒకేసారి 2 పేపర్లలో పెరిగేసి నాకు డిఎస్పీ వచ్చిందనుకో, నా వెనక ఏం మతలబ్ జరిగిందో తెలియదు కదా. ఇలాంటి ట్రాన్స్పరెంట్గా ఉండడానికి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొవిజన్ పిఎంఎల్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేదు కాబట్టి ఈ గందరగోళానికి మొత్తానికి అది పురుడు పోసింది.
కాబట్టి ఇప్పుడు పిఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నాం కోర్టు యొక్క డైరెక్షన్ కూడా వితిన్ 8 monthsలో రీమెయిన్స్ అనేది కూడా ఒకటి ఉన్నది కాబట్టి సెకండ్ ఇచ్చినటువంటిది సెకండ్ క్లాస్లో దాన్ని చేస్తే మంచిది అన్నట్టు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటిది అన్నిటిని సెటిసైడ్ చేసేసి మళ్ళీ ఎవాల్యుయేట్ చేయమని చెప్పింది. ఈ మెయిన్స్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ ప్రక్రియలు ఏవైతే వీళ్ళు ఇచ్చిర్రో మార్చి 3వ తారీఖు మార్చి 31వ తారీఖు ఇచ్చిన అన్నిటిని సెటిసైడ్ చేసి రివాల్యుయేట్ చేయమన్నారు. లేని పక్షంలో రీమెయిన్స్ చేయాలి. అందు మెయిన్స్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు 21,000 చేరుకున్నారు. రివాల్యుయేట్ చేయాల్సింది, ప్రతి ఒక్కరిది చేయాల్సిందే. ఇంకొకటేనా ఇప్పటి వరకు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 21,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాశారు అభ్యర్థులు. వారందరికీ సంబంధించిన పేపర్స్ను మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. లేని పక్షంలో మళ్ళీ 21,000 మందికి మెయిన్స్ కండక్ట్ చేయాలా లేదంటే రీకండక్ట్ చేయాలనే దానికి సంబంధించి కూడా టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 8 నెలల లోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగ్జామ్ రాసి ఆల్రెడీ క్వాలిఫై అయ్యి ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్న అభ్యర్థులు అయితే నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా కొంతమంది అభ్యర్థులు మేము మెయిన్స్ కరెక్ట్ రాసినప్పటికి కూడా మాకు సరైన మార్కులు రాలేదు కాబట్టి అన్యాయం జరిగే అవకాశం ఉంది, ఈసారి ఉద్యోగం రాకుంటే ఇంకా మళ్ళీ మేము ఎగ్జామ్ రాసినా మాకు ఉద్యోగం రాను అనే పరిస్థితిలో అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు అయితే ఇప్పుడు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల అనుసంధానం ఖచ్చితంగా టీజీపీఎస్సీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేస్తే అభ్యర్థులు కూడా మేము కూడా డివిజన్ బెంచ్కి అప్పీల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ హైకోర్టు తీర్పుకు సంబంధించి అభ్యర్థులు ఇక్కడికి ఉన్న పిటిషన్ వేసిన అభ్యర్థులు అయితే మాకు న్యాయం జరిగింది, ఖచ్చితంగా రీకండక్ట్ అన్న రీవాల్యుయేషన్ అన్న చేయాలని స్పష్టంగా కోర్టు చెప్పింది. కాబట్టి టీజీపీఎస్సీ ఈ గతంలో ఎప్పుడు కూడా రీవాల్యుయేషన్ చేయలేదు, రీకండక్టే ఎగ్జామ్స్ చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా రీకండక్ట్ ఎగ్జామ్ చేయాలి అని చెప్పేసి కూడా మేము కోరుతున్నామని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇక టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్లో కూడా అప్పీల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే మళ్ళీ విచారణకి వచ్చిన తర్వాత డివిజన్ బెంచ్కి అభ్యర్థులు కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఎస్, థ్యాంక్ యూ సురేష్. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రీవాల్యుయేషన్ జరిపించాల్సిందేనని ఆదేశించింది. ఇక 8 నెలల టైం కూడా ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. 8 నెలల్లో మళ్లీ మూల్యాంకనం చేయాలని గడువు విధించింది. లేని పక్షాన మళ్లీ ఎగ్జామ్ను రీకండక్ట్ చేయాలంటూ కూడా హితవు పలికింది. అయితే దీనికి సంబంధించి ఇటు ఆస్పిరెంట్స్ నుండి 2 కోణాల్లో ఆన్సర్స్ వినిపిస్తున్నాయి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తే తాము మళ్ళీ చదువుకోవాల్సి వస్తుందంటూ కూడా మళ్ళీ ఇటు తమ టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు కూడా వాళ్ళ వైపు నుండి వాదన వినిపిస్తోంది. ఇక మరికొంతమంది వైపు వాదన ఇటు ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తేనే ఈ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి, అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి టీజీపీఎస్సీ ఇప్పటికే డివిజన్ బెంచ్కు అభ్యర్థన చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక డివిజన్ బెంచ్కు అభ్యర్థన చేస్తే కనుక స్టూడెంట్స్ కూడా డివిజన్ బెంచ్కు అభ్యర్థన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే హైకోర్టు ఇప్పటి వరకు చేసిన మూల్యాంకనం మొత్తాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ మూల్యాంకనం చేయాలి లేదా మళ్ళీ ఎగ్జామ్ను రీకండక్ట్ చేయాలి అంటూ కూడా 8 నెలల టైంను టీజీపీఎస్సీకి అప్పగించింది. ఇక టీజీపీఎస్సీ తాము కండక్ట్ చేసిన ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, పూర్తి ట్రాన్స్పరెన్సీతో మాత్రమే తాము ఎగ్జామ్స్ను కండక్ట్ చేశాము అంటూ కూడా పేర్కొంటోంది. బట్ స్టూడెంట్స్ మాత్రం అవకతవకలు ఖచ్చితంగా జరిగాయంటూ కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి స్టూడెంట్స్ తరపున ఇటు హైకోర్టు తీర్పునిచ్చిందని అనుకోవాలి. స్టూడెంట్స్కు అనుకూలంగా తీర్పునిచ్చింది హైకోర్టు. మళ్ళీ ఎగ్జామ్ను రీకండక్ట్ చేయాలి లేదా రీఇవాల్యుయేట్ చేసి మళ్ళీ రిజల్ట్స్ను అప్గ్రేడ్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు పేర్కొంది.
గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు సంచలన తీర్పిచ్చిందని అనుకోవాలి. రీవాల్యుయేషన్ లేదా రీకండక్షన్ ఆఫ్ ఎగ్జామ్ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అంటూ కూడా హైకోర్టు బెంచ్ ఇప్పటికే ఆర్డర్స్ ను జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి టీజీపీఎస్సీ ఇటు అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. డివిజన్ బెంచ్ కు అభ్యర్థన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే టీజీపీఎస్సీ కనుక డివిజన్ బెంచ్ కు అభ్యర్థన చేసుకుంటే ఇటు స్టూడెంట్స్ కూడా డివిజన్ బెంచ్ కు తమ అభ్యర్థనను తమ పిటిషన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పై హైకోర్టు స్టూడెంట్స్ కి అనుకూలంగా తీర్పును జారీ చేసింది. ఏదర్ రీవాల్యుయేషన్ లేదా రీకండక్షన్ ఆఫ్ ఎగ్జామ్ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందేనంటూ ఇప్పటి వరకు జరిగిన మూల్యాంకనాన్ని రిజల్ట్స్ ను పూర్తిగా రద్దు చేయాలంటూ 8 నెలల గడువును ఇచ్చింది ఇటు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కు సంబంధించి హైకోర్టు. అయితే టీజీపీఎస్సీ ఈ 8 నెలల సమయాన్ని ఎలా ఉపయోగించుకోబోతోంది, మళ్ళీ ఎగ్జామ్ ను రీకండక్ట్ చేస్తుందా లేదా రీఇవాల్యుయేట్ చేస్తుందా అనేది వేచి చూడాలి. అయితే మాక్సిమం స్టూడెంట్స్ ఇటు రీకండక్ట్ చేయాలి అని అంటున్నారు ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో. అయితే ఎవరైతే ఇప్పటికే ర్యాంక్స్ ను సాధించారో వాళ్ళంతా కూడా ఎగ్జామ్స్ రీకండక్ట్ కనుక చేస్తే తాము నష్టపోతామంటూ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. వాళ్ళకి నార్మల్గా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అంటేనే ఇటు స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఎంతో కష్టంగా వాళ్ళు చదువుకొని ఇటు ఎగ్జామ్స్కు అటెండ్ అవుతూ ఉంటారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అనగానే ఎంతో ప్రెషర్ తీసుకుంటూ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ రీకండక్ట్ చేయాల్సిన అవసరం కనుక వస్తే ఎవరైతే ర్యాంక్స్ సాధించారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా కొంతమంది స్టూడెంట్స్ వాదిస్తున్నారు. బట్ ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళంతా కూడా ఎగ్జామ్ రీకండక్ట్ చేయటమే కరెక్ట్ ఆప్షన్ అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అట్ ద సేమ్ టైం రీవాల్యుయేషన్ అనేది ఇప్పటి వరకు టీజీపీఎస్సీ చేయనందున ఇటు రీకండక్టే చేస్తుంది, రీకండక్ట్ చేస్తేనే తమకు లాభం వస్తుంది అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. స్టూడెంట్స్ తరపున ఇటు తీర్పు వచ్చినట్టుగా అర్థమవుతోంది. స్టూడెంట్స్ కి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. టీజీపీఎస్సీ ఎగ్జామ్ ను ఏదర్ రీవాల్యుయేట్ చేయాలి లేదా రీకండక్ట్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైకోర్టు మనకు రివాల్యుయేషన్ చేయండి, దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి రివాల్యుయేషన్ చేయండి, అది సాధ్యం కాకపోతే 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టనని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలా మేము గ్రూప్ 1 డే 1 నుంచి చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి సుప్రీంకోర్టు దాగలడం కూడా జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో కీ కేసులో 29 విషయంలో చాలా విషయాలు ఇలా హైకోర్టుకు మేము సంప్రదించాము. మాకు మొట్టకాయలు వచ్చిన కొన్ని సందర్భాలు ఇవాళ మాకు గౌరవ హైకోర్టు సానుకూలంగా స్పందించి, ఎందుకంటే అక్రమాలు జరిగాయని చెప్పి ఇవాళ కూడా కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో 8 నెలల్లో రీమెన్స్ పెట్టాలని చెప్పేసి కోర్టు గారు చెప్పారు. ఏ అయితే రివాల్యుయేషన్ ఉందో తెలుగు మీడియం పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. చాలా మంది తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు రాని పరిస్థితి. ఇది ఎందుకు జరిగిందని ప్రాసెస్ మొత్తం చూస్తే దాంట్లో అవకతవకలు జరిగాయి. ఇవాళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చాలా ఎక్కువ మందికి రావడం, తెలుగు మీడియం అయితే ఉందో చాలా తక్కువ మంది రావడం మాకు అనుమానం కలిగించింది. అందుకే గౌరవ కోర్టును మేము సంప్రదించడం జరిగింది. జరిగిన తర్వాత ఏదైతే ఎగ్జామ్స్లో రివాల్యుయేషన్ చేయమని చెప్పేసి ఇలా కోర్టు మాకు ఆదేశించడం జరిగింది. నాకు తెలిసి యూపీఎస్సీ ఎప్పుడు రివాల్యుయేషన్ అయితే జరగలేదు, కాబట్టి రీమెన్స్ జరగాలనుకుంటున్నాను. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ టు మై ఇన్పుట్ ఎడిటర్ పవన్ అదికి తెలుసుకుందాం. పవన్ చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తున్నాము ఈ తీర్పును ఎలా చూడాలి? ఇటు స్టూడెంట్స్ కి అనుకూలమైన తీర్పుగా చూడాలా లేక కొంతమంది స్టూడెంట్స్ కి ఇది బాధ కలిగించే విషయంలా చూడాలా? అసలు అప్డేట్స్ ఏంటి? గ్రూప్ 1 అభ్యర్థుల్లో మిశ్రమ స్పందన కనపడుతుంది. ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు మాత్రం తమకు న్యాయం జరుగుతుంది అంటే ఇప్పటికే మెరిట్ లిస్టులో స్థానం పొందిన వాళ్ళు తాము ఆ మెరిట్ లిస్టులో స్థానాన్ని కోల్పోతామంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి నిర్వహించడానికి ప్రయత్నించింది. 2022లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఆ పేపర్ లీక్ కావడం, దాంతో ఆ పరీక్షలు వాయిదా పడటం అలా జరుగుతూ వచ్చింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తాం, కొత్తగా పరీక్షలు నిర్వహించి ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న
అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆ టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. అయితే దీనిపైన కూడా రకరకాల వివాదాలు దీన్ని చుట్టుముట్టాయి. అటు జీవో నెంబర్ 29 పైన అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అట్లనే జీవో నెంబర్ 53 దీనిపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలానే రకరకాలుగా దీనిపైన తెలుగు మీడియం అభ్యర్థులకి నష్టం జరుగుతుందంటూ రకరకాల పిటిషన్లు దీనిపైన హైకోర్టులో దాఖలయ్యాయి. దీనిపైన ఇప్పటికే పరీక్షలు ముగిశాయి. మెరిట్ లిస్ట్ కూడా విడుదలైన తర్వాత దీనిపైన అభ్యర్థులందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా దీనిపైన వాదనలు జరిగిన తర్వాత ఈరోజు హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పాలి. మెరిట్ లిస్టును రద్దు చేసింది. తిరిగి ఏదైతే ఈ ఆన్సర్ పేపర్స్ అన్నింటినీ కూడా తిరిగి మరోసారి రీవాల్యుయేషన్ చేయాలి. సరిగ్గా రీవాల్యుయేషన్ చేయలేని పక్షంలో తిరిగి ఆ పరీక్షలు నిర్వహించాలంటూ అటు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన అటు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి ఉంది. కోర్టును ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుందంటే, మరికొంతమంది మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రం ఇన్నేళ్ల నుంచి తాము ఎదురు చూస్తున్నాం, ఇప్పటికే తమకు వయసు పెరిగిపోతుంది, ఇప్పుడు ఈ కోర్టు మరోసారి బ్రేక్ వేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామంటూ చెప్తూ ఉన్నారు. అసలు గ్రూప్ 1 చుట్టుముట్టిన వివాదాలేంటి, అటు కోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది, అభ్యర్థులందరూ కూడా పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు కొలీగ్ పాపన్న ఉన్నాడు. ఆయన కూడా గ్రూప్ 1 పరీక్షలను ఆయన కూడా హాజరైన నేపథ్యంలో పూర్తి వివరాలను అందించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు గ్రూప్ 1 వివాదం ఏంటి, ఎందుకు అభ్యర్థులను కోర్టును ఆశ్రయించారు? తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ మొదటి నుంచి కూడా ఎట్లుందంటే, ఇగ్రంగాల్లోడు పందిరేస్తే కుక్క తాకదాకి ఎట్లయితే ఊసిపోయినట్టు, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆ పేపర్ లీకేజీలు జరగడం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండోసారి నిర్వహించినప్పుడు కూడా రెండోసారి ఆ ప్రిలిమ్స్ని హైకోర్టు రద్దు చేసి మళ్ళీ నిర్వహించడం చెప్పినప్పటి నుంచి తర్వాత నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తుందని హామీ ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన కూడా చేసిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 503 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి ఇంకొక 60 పోస్టులు కలిపి 563 పోస్టులతోటి రీనోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అంతా సజావుగా జరిగింది. ప్రిలిమ్స్కి సంబంధించి 31,000 మంది కూడా క్వాలిఫై అయ్యారు. అయితే ఇప్పుడే ఈ ప్రిలిమ్స్ జరుగుతున్నప్పుడే ఒక ఇష్యూ కూడా వచ్చింది. అదేంటంటే జీవో నంబర్ 29 వర్సెస్ జీవో నంబర్ 53. జీవో 53 ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు జీవో 53 ప్రకారం ఏదైతే రాష్ట్రంలో అమలవుతున్న సోషల్ రిజర్వేషన్లు ఉంటాయో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్, వాళ్ళకి కావాల్సినంత రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్ అభ్యర్థుల తర్వాత మెరిట్ లిస్టులు తీయాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జీవో 29 అనేది తీసుకొచ్చింది అన్నట్టు. ఈ జీవో 29 ప్రకారం ఏంటంటే అందరు మెరిట్ లిస్ట్ అభ్యర్థులు అందరిని ఒక దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఇప్పుడు ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ 15% ఉంటుంది కదా, ఈ మెరిట్ లిస్ట్లో ఎస్సీలు 15% ఉన్నారా లేరా, బీసీలు 27% ఉన్నారా లేరా అని మాత్రమే చూస్తారు అన్నట్టు. అయితే ఈ వివాదంతో ఏంటంటే ఒక మెరిట్ అభ్యర్థులు అంటే ఎస్సీ ఎస్టీలో బీసీలు మెరిట్లో ఉంటారు కాబట్టి ఈ మెరిట్లకు అన్యాయం జరిగిపోతుంది. అంటే ఓపెన్ కేటగిరీలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు వెళ్ళిపోతే మిగతా కింద ఉన్న వాళ్ళు అవకాశం వస్తుంది అన్నట్టు. ఇది ప్రిలిమ్స్ జరుగుతుందంటే బాధ అన్నట్టు. ఈ ప్రిలిమ్స్ అంతా అయిపోయింది. ప్రిలిమ్స్ అప్పుడు కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది అభ్యర్థులు. ఎందుకంటే ప్రిలిమ్స్లో కీ మిస్టేక్స్ అనేవి ఉన్నాయన్నట్టు. అంటే మనకు వాళ్ళు ఏదైతే కీకి సంబంధించింది టీజీపీఎస్సీ ఇస్తుంది కదా, దానిలో మిస్టేక్స్ ఉన్నాయంటే ఆ తెలుగు అకాడమీ బుక్ ప్రకారం కరెక్ట్ ఉన్నది, బయట ప్రకారం తప్పు ఉంది అన్నట్టు. గూగుల్ ప్రకారం వీళ్ళందరూ అభ్యర్థులు వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం ఇది తప్పు ఉంది కదా, తెలుగు అకాడమీ బుక్ ప్రామాణికం కదా అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టును ఆశ్రయించినప్పుడు టీజీపీఎస్సీ తరఫు నుంచి అడ్వకేట్ ఏం వాదించిందంటే తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ప్రామాణికం కాదు, మేము గూగుల్ని తీసుకొని ప్రామాణికంగా చేస్తున్నాం అన్నట్టు కూడా ఇది చాలా వివాదమైంది. నిరుద్యోగులు టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేసిన, కానీ ప్రభుత్వం వెనుక తగ్గలేదు. మెయిన్స్ కండక్ట్ చేసింది. మెయిన్స్కి 31,000 మంది క్వాలిఫై అయినప్పటికీ కూడా ఒక 24,000 మంది మాత్రం హాజరయ్యారు. ఈ హాజరైనప్పుడు ఏమైందంటే ఓకే మెయిన్స్ రాసిరు అంత అయిపోయినాక రిజల్ట్ చూస్తే అందులో 90% మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయ్యారు అన్నట్టు. అంటే తెలంగాణలో తెలుగు మీడియం చదివిన వాళ్ళు అభ్యర్థులే లేరా, అందరు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకే నాలెడ్జ్ ఉంటుందా అన్నది తెలుగు మీడియం అభ్యర్థుల వాదన. ఈ తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించి మాకు ఎవాల్యుయేషన్లో
మాకు న్యాయం జరగలేదు కాబట్టి మీరు మాకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు వెలువడిన తీర్పు ఏంటంటే ఈ తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అందరికీ సమన్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా సరైన అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించలేరు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపర్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థి రాస్తాడు, ఇటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి రాస్తాడు. కానీ ఎవాల్యుయేషన్ చేసే ఎవరైతే ఆ టీచర్ ఉంటారో తను ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఆయన ఉన్నాడు. మరి తెలుగు మీడియం అభ్యర్థి తెలుగు మీడియం పేపర్ ఎవరు ఎవాల్యుయేషన్ చేయాలి? ఇదొకటి. ఇట్లాంటి యూసేజ్ చాలా ఉన్నాయి. ఉర్దూ మీడియం అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సరైన ఫ్యాకల్టీ లేదు. కాబట్టి ఈ ఎవాల్యుయేషన్లోనే మిస్టేక్స్ ఉన్నాయని అప్పటి నుంచి కూడా అభ్యర్థులందరూ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు వచ్చిన తీర్పు అయితే అందరికి నిరుద్యోగులకు, గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకైతే చాలా మంచి తీర్పుగా భావిస్తున్నారు. కానీ ఇలా మొన్న ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వచ్చింది, వాళ్ళందరూ అభ్యర్థులు కూడా ఖుషి అవుతున్నారు. ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 రాయాలి, అందులో మాకు రిజల్ట్ వస్తే తెలంగాణకు మంచి సేవ చేయాలనే భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఖుషి అవుతారు. కానీ ఓకే, వాళ్ళకి రిజల్ట్ రాని, కానీ ఇక్కడ రాసిన వాళ్ళకి అన్యాయం జరగద్దు అన్నది వీళ్ళ భావన అన్నట్టు. దీన్ని అయితే అందరూ సమర్థిస్తున్నారు. ఒక 500 మంది ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు తప్ప మిగతా అభ్యర్థులందరూ కూడా ఈ కోర్టు తీర్పును సమర్థిస్తున్నారు. అది మొత్తానికైతే అటు ఎవాల్యుయేషన్లోనే పొరపాటు జరిగింది, పేపర్లు దిద్దుబాటులో అనేక పొరపాట్లు జరిగాయి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల పేపర్లను దిద్దిన ఇంగ్లీష్ మీడియం టీచర్సే, స్పాట్ వాల్యుయేషన్ చేసే టీచర్సే ఆ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళకి కూడా దిద్దడం వల్ల ఇటువంటి పొరపాట్లు జరిగాయి. ఈ పొరపాట్లన్నింటినీ కూడా సరిదిద్దుకొని తిరిగి మరొకసారి ఎవాల్యుయేషన్ చేస్తే అందరికీ అభ్యర్థులకి న్యాయం జరుగుతుందంటూ అటు గ్రూప్ 1 అభ్యర్థులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది, సెప్టెంబర్ లోపల ఈ ఎవాల్యుయేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ సరైన పద్ధతుల్లో, సక్రమ పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తుతున్నారో, తెలుగు మీడియం స్పాట్ వాల్యుయేషన్ చేసే వాళ్ళలో తెలుగు మీడియం టీచర్లు లేరనో, తెలుగు మీడియం లెక్చరర్లు లేరనో, ఉర్దూ మీడియం వాళ్ళు లేరనో వాళ్ళందరినీ కూడా పెట్టి వాల్యుయేషన్ చేయించినట్లయితే ఎటువంటి అవకతవకలకి ఆస్కారం ఉండదు. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరుగుతుందంటూ వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇచ్చిన తీర్పు పైన అటు టీజీపీఎస్సీ కొంత అసంతృప్తిగా ఉంది. ఖచ్చితంగా పూర్తి పారదర్శకతతో తాము ఈ పరీక్షలన్నీ కూడా చేశాము, ఎక్కడ కూడా జీవో 29 వల్ల అటు ఎస్సీ ఎస్టీ బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా అటు మెరిట్ లిస్ట్లో ఉన్న అన్రిజర్వ్డ్ కేటగిరీ కూడా ఎటువంటి నష్టం కూడా జరగదంటూ అటు ప్రభుత్వం తరపున వాదనగా ఉంది, టీజీపీఎస్సీ వాదనగా ఉంది. ఇదే నేపథ్యంలో టీజీపీఎస్సీ మరొకసారి ఇప్పుడు ఇచ్చిన కోర్టు తీర్పు పైన అటు డివిజన్ బెంచ్కు అటు ఆశ్రయించాలంటూ భావిస్తూ ఉంది. అయితే విద్యార్థులు మాత్రం ఏదైనా సరే నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలంటూ అభ్యర్థులందరూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే దాదాపుగా 11-15 సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా అభ్యర్థులు ఆ గ్రూప్ 1 పరీక్షలు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఏజ్ బార్ కూడా అయిపోతున్న నేపథ్యంలో ఇదే చివరి అవకాశంగా వాళ్ళందరూ కూడా భావిస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలి, ఈ కోర్టు తీర్పునైనా తక్షణమే అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి. మరి టీజీపీఎస్సీ రివిజన్ బెంచ్కి కనుక అపీల్ చేసినట్లయితే రివిజన్ బెంచ్లో ఎటువంటి వాదనలు చెప్తారు, అటు అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ ఏ రకంగా వాళ్ళు పరిగణలో తీసుకుంటారు, ఇవన్నీ కూడా వేచి చూడాలి. ఎగ్జాక్ట్లీ ప్రెసెంట్ మనం చూస్తున్నాం రీవాల్యుయేషన్ ఆర్ రీకండక్ట్ అనే ఒక ఆలోచన కూడా వినిపిస్తోంది. కాబట్టి రీవాల్యుయేషన్ చేయటం ఈజీ అనుకోవాలా? అండ్ ఇందాక పాపన్న చెప్పినట్టు ఒకవేళ కనుక రీకండక్ట్ చేసినా మళ్ళీ సేమ్ ఫ్యాకల్టీతో అక్కడ ఇవాల్యుయేషన్ చేయిస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి సంబంధించి ఇటు టీజీపీఎస్సీ అసలు మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం గట్టిగా ఉంది అని అనుకోవాలా మనం? గతంలో ఏదైతే 2022లో ఒకసారి అటు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ పేపర్లు లీక్ అవ్వడం అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఆ తర్వాతే ఆ టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశారు. అక్కడ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆయనను టీజీపీఎస్సీ చైర్పర్సన్గా నియమించారు. ఆ తర్వాత అనేక మార్పులు, సమూల మార్పులు చేశారు. టీజీపీఎస్సీలో అవకతవకలు పాల్పడిన వాళ్ళందరిపైన కేసులు నమోదు చేశారు. కానీ ఇప్పుడు విద్యార్థులు లేవనెత్తుతున్న అంశం మాత్రం స్పాట్ వాల్యుయేషన్కి సంబంధించి. ఇక్కడ స్పాట్ వాల్యుయేషన్ చేసే వాళ్ళల్లో అటు కేవలం ఇంగ్లీష్ మీడియం టీచర్లే ఉన్నారు. దీనివల్ల కొంతవరకు ఉర్దూ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగిందనేది ఒక వాదన అయితే, జీవో 29 ప్రకారం అటు మెరిట్ లిస్ట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి
తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. అటు రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులనే మెరిట్ లిస్ట్లో కూడా ఉంటున్నారు. వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వాళ్ళందరూ రావడం వల్ల నాన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులందరూ కూడా నష్టపోతున్నారు అనేది వీళ్ళు తెర మీదకి తెచ్చిన వాదన. దీన్నన్నింటినీ కూడా ఏ రకంగా టీజీపీఎస్సీ కోర్టులో వాదనలు వినిపిస్తుంది, కోర్టు ఏ విషయాలను పరిగణలో తీసుకుంటుంది, వీళ్ళు టీజీపీఎస్సీ మరోసారి రివిజన్ బెంచ్ కేస్తే ఆ పిటిషన్ని అనుమతిస్తుందా, లేకుంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని చెప్తుందా అనేది కూడా వేచి చూడాలి. కానీ అటు అభ్యర్థులు మాత్రం కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తీవ్రంగా నష్టపోయాం. దాదాపుగా దశాబ్ద కాలంగా తామందరం కూడా ఎప్పుడెప్పుడా అని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇట్లా అన్యాయం జరిగింది. ఒకసారి పేపర్ లీక్ అవడం, మరోసారి మూల్యాంకనం పేపర్ స్పాట్ వాల్యుయేషన్ మూల్యాంకనంలో కొన్ని పొరపాట్లు జరగడం, ఇవన్నీ కూడా మాకు తీవ్రని నష్టాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి సమగ్రంగా దీనిపైన టీజీపీఎస్సీలో ఒక చర్చ జరగాలి. ఇకపైన ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఈసారైనా ఈ స్పాట్ వాల్యుయేషన్ అనేది ఎవాల్యుయేషన్ అనేది క్లియర్గా పారదర్శకంగా జరగాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి నిరుద్యోగులందరూ కోరుకున్నట్లుగా టీజీపీఎస్సీ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే తాము ఏదైతే మూల్యాంకనంలో మార్పులు కరెక్షన్స్ చేశారో అవన్నీ కూడా ఇంతకు పాపన్న చెప్పినట్లుగా అటు తెలుగు యూనివర్సిటీ కాకుండా ప్రామాణికం గూగుల్గా తీసుకున్నారు. కానీ ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చింది, వీటిపైన ఎటువంటి వాదనలు వినిపిస్తారనేది కూడా వేచి చూడాలి. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ పవన్. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పై హైకోర్టు ఇప్పుడు సంచలన తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి ఇటు స్టూడెంట్స్ చాలా మంది వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ముందుగా ఉన్నారో వాళ్ళు మాత్రం కాస్త దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రీవాల్యుయేషన్ జరిపించాలి లేదా రీకండక్షన్ అనేది జరిపించాలి అంటూ టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. మరి టీజీపీఎస్సీ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.